హాయ్ ఎవరీవన్. ఒక్కసారి ఈ బ్రెడ్ హల్వా చేసుకొని తిన్నారంటే అస్సలు వదలరు. అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా బ్రెడ్ హల్వా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ హల్వా కోసం బ్రెడ్ పీసెస్ తీసుకోండి. 10 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. బ్రెడ్ అనేది కొద్దిగా గట్టిగా ఉండాలి. 1 అవర్ ఎండలో పెట్టారంటే ఇలా గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా పీసెస్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని అందులోకి 1 కప్పు వాటర్ని కూడా పోసుకొని షుగర్ బాగా కరిగించుకోవాలి. వరి తీగ పాకం కాకుండా ఇలా పలుచగా ఉంటే సరిపోతుంది. కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల పొడి వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.